నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అది దశాబ్దాల శాపం నుండి ఉద్దానం గడ్డకు విముక్తి లభించిన క్షణం. కన్నీళ్లతో ఉప్పగా మారిన ఆ నేల ఒక ఆడబిడ్డ చూపిన ప్రేమతో పన్నీరుగా మారిన తరుణం. తన కళ్ళెదుటే కిడ్నీ భూతం రూపంలో మృత్యువు తన ప్రజలను కబలిస్తుంటే ఆ వేదన్ను తన గుండెల్లో నింపుకున్న పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష ఒక నాయకురాలిగా కాదు, ఒక తల్లిగా కదం తొక్కారు. ఆమె నిబద్ధతకు పదును పెట్టి బాధ్యతను ఆయుధంగా మలిచి అసాధ్యమనుకున్న చరిత్రను సుసాధ్యం చేసి చూపించారు. ఇది కేవలం ఒక శస్త్రచికిత్స కాదు, తన వారి ప్రాణాల కోసం ఆమె పడిన తపనకు, వారి పట్ల ఆమెకున్న అంతులేని ఆప్యాయతకు సజీవ సాక్ష్యం. నాయకురాలు అంటే అండగా నిలిచే అమ్మాని, మాటిస్తే ప్రాణం పెట్టే నేస్తమని ఆమె నిరూపించిన వేళ ఇది. గర్భం దాల్చిన తర్వాత తీవ్ర సమస్యలతో 2 కిడ్నీలు విఫలమైన 28 ఏళ్ల మహిళకు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. గత 3 నెలలుగా డయాలసిస్ పై ఆధారపడిన ఆమెకు ఆమె తండ్రే కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్లిష్టమైన శస్త్రచికిత్స 3 గంటల పాటు కొనసాగి విజయవంతంగా ముగిసింది. కిమ్స్ హాస్పిటల్ మెంటర్ గా వ్యవహరించగా ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని బృందం, స్థానిక నెఫ్రాలజిస్టులు డాక్టర్ శరత్ జోస్నా, డాక్టర్ రాకేష్, డాక్టర్ శిఖామణి ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేశారు. ప్రస్తుతం దాత, గ్రహీత ఇద్దరూ ఐసీయూలో క్షేమంగా ఉన్నారని, మార్పిడి చేసిన కిడ్నీ వెంటనే పనిచేయడం ప్రారంభించిందని వైద్యులు తెలిపారు. ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నామండి. ఒక ఉద్దానం వాసిగా ఎన్నో సంవత్సరాల నుండి ఉద్దానాన్ని కిడ్నీ భూతం అన్నది ఎలా ఇబ్బంది పెడుతుందో మన అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు పలాస లాంటి ఒక ఊర్లో ఇంతమంది స్పెషలిస్టులు వచ్చి ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయడం అన్నది మాకు నిజంగా మా పలాస చరిత్రలో మొదటి మైలురాయిగా నిల్చుండిపోతుంది. డాక్టర్స్ ఆర్ ద వాకింగ్ గాడ్స్ అన్నట్టు ఈరోజు ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్ లో చాలా బిజీగా ఉండే వాళ్ళందరూ ఎలా అయితే భక్తులకు అవసరమైతే దేవుళ్ళు దిగొస్తారో ఆ విధంగా పలాస లాంటి మారుమూల ప్రాంతంలో ఒక పేద కుటుంబంలోని ఈ సమస్యతో బాధపడుతున్న ఒక అమ్మాయికి ప్రాణం పోయడానికి వారి వారి ప్రొఫెషనల్ జీవితంలోంచి ఇక్కడికి వచ్చి ఈరోజు పలాసలో ఉన్న ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మాట మీద నిల్చొని ఇచ్చిన మాటకి నిబద్ధతతో కట్టుబడిన కూటమి ప్రభుత్వానికి, పలాసలో కిడ్నీ హాస్పిటల్ అన్నదే ఆ సంకల్పం చేసింది. ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా ఒక విజనరీ లీడర్ గా ప్రపంచంలోనే పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలిసిన విషయమే, ఎవరు మర్చిపోరు. 2018 తిత్లీ తుఫాన్ అప్పుడు ఇదే పలాసలో 12 రోజులు ఆయన ఒక బస్సులో డే అండ్ నైట్ ఉండి పలాసాని చక్కబరిచినప్పుడు, ఆ రోజు పలాసాకు వచ్చిన కొంతమంది పలాసాకి ఏమైనా చెయ్యాలి, డొనేషన్స్ తీసుకొని వస్తే ఇది కాదు, పలాసాలో ఎప్పటి నుంచో ఉన్న ఈ కిడ్నీ సమస్యకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లస్ రీసెర్చ్ సెంటర్ ద్వారా పలాసాని మనం ఇక్కడ ఉన్న ప్రజలకి అండగా నిలుద్దామని ఆయన సంకల్పం చేసి ఇక్కడ ఒక శంకుస్థాపన చేసి ఈ స్థలాన్ని చూసి వెళ్ళిన వ్యక్తి ఆయన. సంకల్ప బలం బాగుంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజు అద్భుతం జరిగింది. గత 5 సంవత్సరాల్లో అప్పటి పాలకులు, అప్పటి ప్రభుత్వం మళ్ళీ శంకుస్థాపనలు చేసి మళ్ళీ ఇక్కడ రాయలు పెట్టి మేము చేసుకున్నామని చెప్పారు. ఎస్, ఈ హాస్పిటల్ కట్టించింది మీరే, కానీ ఇళ్లకు కానీ పండుగ కాదని అందరికీ తెలుసు. 2024 ఎన్నికలకు 6 నెలల ముందు హాస్పిటల్ కట్టిన వ్యక్తి ఈరోజు ఏదైతే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ గా ఈ హాస్పిటల్ పేర్కొంటున్నామో, కనీసం ఒక వైద్యుడిగా ఒక్క కిడ్నీ డయాలసిస్ మిషన్ ని కూడా ఇక్కడికి తీసుకురాలేదన్న సంగతి ఇక్కడ ఉన్న పత్రికా సోదరుల ద్వారా పలాసలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 2014-19 ఆ రోజు కామినేని శ్రీనివాస్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని
కిడ్నీ భూతం మీద మొట్టమొదటిసారి గలమెత్తిన మన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు, ఆయన అభ్యర్థన మేరకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన అటు పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, హరిపురం, సోంపేట, కంచిలి అన్నిట్లో కూడా కిడ్నీ హాస్పిటల్స్ ని 15 రోజుల్లో పెట్టి ఒక్కొక్క హాస్పిటల్లో 10 డయాలసిస్ మిషన్స్ తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు పెట్టిన డయాలసిస్ మిషన్స్ నే ఇక్కడికి మార్చి మేము కిడ్నీ హాస్పిటల్ కట్టేశామని గప్పాలు కొట్టుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వైద్యుడు కనీసం గత 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఇక్కడ నెఫ్రాలజిస్టులు వచ్చారా అని అప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. 5 సంవత్సరాలు ఎటువంటి ఇది జరగలేదు. 20 నెలల్లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమంటే 12 కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్ కి, 9 కోట్ల రూపాయలు పరికరాల కోసం, 3 కోట్ల రూపాయలు రవిరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రీసెర్చ్ జరగడం కోసం, అలాగే జార్జియా ఇన్స్టిట్యూట్ ని తీసుకొచ్చారు. ఈ రోజు ఇంతమంది బిజీ లైఫ్ లో ఉండే డాక్టర్స్ ఇక్కడికి వచ్చారంటే కూటమి ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఉద్దానం పట్ల ప్రతి ఒక్కరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నిజంగా నిన్నటి నుంచి ఈ రోజు ఆ సర్జరీ జరుగుతుందంటే ప్రతి ఒక్కరిలో, ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా మంత్రి గారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిపోయింది ఆపరేషన్ అంటే, సార్ ఇంకా అవుతుంది మేము వెళ్తున్నాం అంటే ప్రతి ఒక్కరు చాలా ఉద్విగ్నంగా ఉన్నాం. ఈ రోజు జరిగిన ఈ సర్జరీ మాత్రం మా పలాస ప్రజలు ఎప్పుడు జరిగిపోరు. మా పలాసకు కూడా ఇంతమంది డాక్టర్స్ వస్తారు, మాకు అవసరమైతే ప్రభుత్వం ఇంతమంది స్పెషలిస్ట్ ఇక్కడ తీసుకొస్తారన్న ప్రభుత్వం చిత్తశుద్ధిని ఈ రోజు ఒక్కసారి మళ్ళీ నిరూపించుకున్నారండి. ముఖ్యంగా ఈ సందర్భంగా కిడ్నీ హాస్పిటల్ టీమ్ కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక హాస్పిటల్ ని నీట్ గా మెయింటైన్ చేయడంతో పాటు 20 నెలల్లో ప్రతి ఒక్క అవసరాన్ని నేను నా బిజీ లైఫ్ లో నాకు గుర్తు చేస్తూ ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్లారు. అలాగే రవిరాజ్ గారు, ఆయన ఎంత బిజీగా ఉంటారో మాకు తెలుసు, కానీ ఈ హాస్పిటల్ పట్ల ఆయన ఒక ప్రత్యేక దృష్టి, ప్రతి 15 రోజులకి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఆయన కూడా నాకు ఫోన్ చేసేవారు. అలాగే ఇక్కడికి వచ్చిన టీం, ఇంకొక ముఖ్య వ్యక్తి జిల్లా కలెక్టర్ గారు. నిజంగా ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ ఏ కలెక్టర్ లైక్ హిమ్. కిడ్నీ హాస్పిటల్ పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధని, ఇక్కడ ఏం కావాలంటే వాటిని ఫండ్స్ ద్వారా, ఇతర అనుమతుల ద్వారా, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిమిషాల్లో అరేంజ్ చేశారు. 20 నెలల్లో మేము సాధించిన విజయం వీటితో పాటు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పాత డయాలసిస్ మిషన్ తోనే రన్ చేస్తే 20 నెలల్లో ఇటు కలెక్టర్ గారి ద్వారా, ఐఓసిఎల్ కంపెనీ ద్వారా, మా స్నేహితుల ద్వారా ఇంకొక 10 డయాలసిస్ యూనిట్ ని కిడ్నీ హాస్పిటల్ కి మేము ఇవ్వగలిగాం. నిజంగా జాబ్ సాటిస్ఫాక్షన్ అని ఒక పదానికి టుడే ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ దట్ ఏదైతే ఉద్దానం ప్రజలు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారో, మాకు కూడా పెద్ద డాక్టర్స్ వచ్చి ఇక్కడ మమ్మల్ని చూస్తారని వాళ్ళు ఏదైతే ఊహించలేదో, ఈ రోజు అవన్నీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. థ్యాంక్స్ టు ద డాక్టర్స్ అండ్ ద కూటమి ప్రభుత్వం అండి. అనేది నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఇవాళ ఇక్కడ జరుగుతుంది అనే విషయం నిన్ననే తెలిసింది ఇక్కడ జరుగుతుందని. దానికి మన రవిరాజు గారు, ఎమ్మెల్యే శిరీష గారు, తర్వాత నన్ను ఇక్కడికి తీసుకురావడానికి సహకరించిన మా కిమ్స్ జెమ్స్ యాజమాన్యానికి, నాతో పాటు వచ్చిన డాక్టర్లు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న డాక్టర్లు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎక్కడైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇంతకుముందు హైదరాబాద్, లేదంటే అదమపక్షం విశాఖపట్నం, కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవసరమో అక్కడికి వెళ్ళి చేయడం అనే దానిలోనే మనం దీనికి చాలా ప్రత్యేకంగా తీసుకోవాలి. మీరు రండి పలానా హైదరాబాద్, మీరు పలానా విశాఖపట్నం రండి, పలానా రవిరాజు గారిని కలవండి అంటే ఒక ఎత్తు, కానీ మీ ఊరి దగ్గరికి వచ్చే మీ హాస్పిటల్, ఎంత మంచి హాస్పిటల్ ఇక్కడ కట్టిన, ఎవరైతే కట్టారో దానికి ఎవరెవరైతే ఇన్స్ట్రుమెంటల్ వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఎప్పటికీ కృతజ్ఞత ఉండాలి. ఎంత మంచి హాస్పిటల్, వితౌట్ ఎనీ డిఫికల్టీ కంఫర్టబుల్లీ మేము ఇక్కడ ఇవాళ ట్రాన్స్ప్లాంట్ చేసాం. నాతో పాటు 20 ఏళ్ళుగా పనిచేస్తున్న డాక్టర్లు నాతో పాటు వచ్చారు. అందరి వలన ఇది ఒక్కరి వలన అయ్యే ఆపరేషన్ కాదు, దీనికి 2-3 ఎనస్థిస్టులు ఉండాలి, 4-5 సర్జన్స్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా పేషెంట్ ప్రిపేర్ చేస్తున్న నెఫ్రాలజిస్ట్ మా శరత్ జ్యోత్స్న మేడం నన్ను ఇక్కడికి తీసుకురావడానికి కూడా ఉండే, రండి రండి రా అని చెప్పారు ప్రత్యేకంగా మా జోగినాయుడికి. మమ్మల్ని ఇక్కడ ఆపరేషన్ చేయడానికి సహకరించిన మా కిమ్స్ యాజమాన్యం భాస్కరరావు గారికి. మేము ఎన్నో చోట్ల ఆపరేషన్ చేస్తుంటాం, కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకించి ఎక్కడ అవసరం అక్కడికి వెళ్ళి చేయడంలోనే చాలా, అందులో నాకు చాలా మంచి అనుభూతి ఉంది. ఈ ప్రాంత ప్రజలకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్
కూడా అవసరము. ముందు హాస్పిటల్ అవసరము, తర్వాత డయాలసిస్ అవసరము, డాక్టర్లు అవసరము. డయాలసిస్ ఇన్ కంటిన్యూ ఎప్పటికీ డయాలసిస్ కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా ఉంది అని మీ ఇక్కడ ప్రజలందరికీ తెలుస్తుంది. దీని తర్వాత ఎంతో అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకించి నాతో పాటు వచ్చిన డాక్టర్లు పూర్ణ నాతో పాటు 20 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు నాకు కిడ్నీ అందిస్తుంటాడు, నేను కిడ్నీ ఆపరేషన్ చేస్తుంటాను. ఇవాళ ప్రత్యేకించి వివేక్ గారు అని లివర్ సర్జన్, ఆయనకు వారు కూడా వచ్చారు. అశోక్ గారు, తర్వాత వాళ్ళ టీం, ఎనస్థీషియా టీం, వీళ్ళందరూ వచ్చారు. జెమ్స్ తరపున వీళ్ళందరూ వచ్చారు. ఏది ప్రత్యేకంగా ఏమి ఆశించి ఎవరు ఇక్కడికి రాలేదు, కానీ ఏదో చేయాలి అన్న తపనతో, గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలన్న తపనతో చేసినందుకు నాకు చాలా మంచిగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు చాలా ప్రైవేట్ హాస్పిటల్లో చేశాను, ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయలేదు. అది ప్రత్యేకించి నన్ను ఇక్కడ పిలిచిన డాక్టర్ కిషోర్ గారు, మేడం శిరీష గారు, ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంతానికి మీ పేరు నాకు ముందు నుంచే తెలుసు. మీరు డైనమిక్ లేడీ, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ స్పీచెస్ అబౌట్ యూ. డెఫినెట్లీ మీరు ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరం. మీ ఫాదర్ గౌతు లచ్చన్న గారు గ్రాండ్ ఫాదర్, సో అందరూ తెలుసు. బట్ ఐఎమ్ ఇన్ ద ప్రోగ్రామ్, ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ 30 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాను. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయటం నాకు తెలిసి ఇదే మొదటిసారి. ఎన్నో రాష్ట్రాలు తిరిగి, ఎన్నో దేశాలు తిరిగి ఆపరేషన్లు చేస్తాం, కానీ ఇక్కడ చేయటం, నిస్వార్థంగా చేయడం, ముందు రావడానికి, ఉద్దానం ప్రజలకి నేను కూడా ఉపయోగపడ్డాను. నేను అనుకోలేదు నేను ఉద్దానానికి వచ్చి ఆపరేషన్ చేస్తానని. ఇవాళ అది మంచిగా అనిపించింది. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంట్లో ఆడవారికి ఏ ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి, ఇంట్లో ఆడవారు అంటే మా శ్రీమతి ఇబ్బందులు ఉన్నా సరే, ఆమెకు నిన్న ఏదో ఫ్రాక్చర్ అయింది అయినా సరే వదిలి ఇవాళ ఆపరేషన్ చేయడానికి వచ్చాను. దానికి ఏంటంటే ఇక్కడ ఏదో సహాయం చేశాను, ఉపయోగపడ్డాను అన్న ఒక మంచి ఫీలింగ్ ఉంది. పేషెంట్కి ఆపరేషన్ అయింది, డోనర్ కూడా బాగున్నారు, మంచిగా సక్సెస్ఫుల్ ఆపరేషన్ అయింది. డాక్టర్ గారు రవిరాజ్ గారు చెప్పినట్టుగా కిడ్నీ పనిచేయడం మొదలైంది. దీనికి ఇక నుంచి డాక్టర్ గారు శరజ్యోత్స్న గారు, రాకేష్ గారు, వీరిద్దరూ చూసుకుంటారు. ఏమన్నా సర్జికల్ కి అవసరం ఉంటే మా హెల్ప్ ఎప్పుడు ఉంటుంది. మున్ముందు కూడా మీకు మీ ఏరియా హక్కు మేము ఉపయోగపడతామని అనుకుంటున్నాము. దానికి ప్రత్యేకించి మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరినైనా మిస్ అయిపోయినామని చెప్పడం నాకు తెలీదు, కానీ డాక్టర్ అంజనీ మేడం ఈ శ్రీకాకుళం జిల్లాలోని నేను 3 చోట్ల ఆపరేషన్ చేస్తున్నాను. జెమ్స్ హాస్పిటల్, కిమ్స్ శ్రీకాకుళం, ఇది ఇవాళ ఉద్దానంలో ఉన్న ఈ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన జిల్లా చరిత్రలోనే కాకుండా మన రాష్ట్ర చరిత్రలోనూ ఒక రకంగా దేశంలో, మన దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన రోజని నా అభిప్రాయం. ఎందువల్లంటే మన పలాస ఒక రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీ ఒక చిన్న ఊరు. ఇది ఒక మారుమూల ప్రాంతంగానే మనం పరిగణిస్తాం. ఇటువంటి ప్రాంతంలో ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగడం అన్నది మన దేశంలోనే ఎక్కడా ఇంతవరకు జరగలేదు. అది ఈ రోజుని పలాసలో జరిగింది. దానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మన లోకల్ నాయకులు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే శిరీష గారిని మేము చాలా అభినందిస్తున్నాం. అయితే దీనికి కొంత చరిత్ర ఉంది, ఇది చెప్తాను. మన దేశంలో సుమారుగా 13 కోట్ల మంది ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. వీళ్ళల్లో సుమారుగా 200 మంది, ప్రతి మిలియన్ ప్రజలకి, అంటే 10 లక్షల మందిలో 200 మందికి ప్రతి సంవత్సరం కూడా ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. అంటే వీళ్ళకి డయాలసిస్ కానీ లేదంటే కిడ్నీ మార్పిడి కానీ చేయకపోతే వారికి జీవితం ఉండని పరిస్థితి అన్నమాట. అయితే మన దేశంలో చాలా రోజుల నుంచి డయాలసిస్ ప్రక్రియ ఉంది, అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ఉంది. కానీ ఇది అన్ని ప్రాంతాలకి విస్తరించలేదు. తర్వాత ఇదే కాకుండా మన ప్రాంతంలో, అంటే శ్రీకాకుళం జిల్లాలో, నార్త్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మీకు అందరికీ తెలుసు కిడ్నీ వ్యాధులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ ప్రాంత ప్రజల్లో, ముఖ్యంగా అగ్రికల్చరల్ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది సుమారుగా 18% ప్రజల్లో ఉంటుంది. అయితే వీళ్ళందరికీ కూడా డయాలసిస్ కొంతవరకు అందుబాటులో వచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారి చొరవతోటి
ఈ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో అందరికీ కూడా ఫ్రీ హీమోడయాలసిస్ అందజేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రముఖ నగరాల్లో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఇంతవరకు మనకి గవర్నమెంట్ లో ఫ్రీగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వడం అనేది జరగటం లేదు. అయితే మన ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా గత 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాగైనా మన శ్రీకాకుళం ప్రాంతంలో ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, మిగతా వీరుంటే మిగతా ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ అవ్వచ్చు, మిగతా కూడా జరగాలి అన్న పట్టుదలతో ఉన్నారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక సుమారుగా 7-8 ఏళ్ల క్రితం మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో పర్యటించి ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు వాటి తీవ్రత గురించి అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, తప్పకుండా ఇక్కడ ఏ రకంగానైనా ఈ ప్రజలందరికీ ఈ ఫెసిలిటీస్ అన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పడం అప్పుడే జరిగింది. అయితే ఆ తర్వాత కొంత నిర్లిప్తత ఉండడం, దానివల్ల మనకి ఇక్కడ ఈ పరిస్థితి రాలేదు, ఇటువంటి ఫెసిలిటీ రావడం జరగలేదు. అయితే గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం వారు తప్పకుండా ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మొదలు పెట్టాలి అని చెప్పడంతో మన ఎమ్మెల్యే గారు కూడా గత 2 ఏళ్ళుగా దీని మీద చాలా శ్రద్ధ తీసుకుని ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచిస్తున్నారు. అదే రకంగా ఇక్కడ కిడ్నీ వ్యాధుల గురించి పరిశోధించడానికి, కిడ్నీ వ్యాధులు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి కూడా ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది కనుక దీని ద్వారా కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగింది ఏమిటంటే, ఇక్కడ మనకి 2-3 నెఫ్రాలజిస్టులు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చే ప్రజల్లో కొంతమందికి తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉందని గుర్తించి వాళ్ళలో ఒక సుమారుగా 27-28 ఏళ్ల స్త్రీ ఒక ఆవిడ ఉంది. ఆవిడ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల, అంటే ఇది మొదటి ప్రెగ్నెన్సీ, దాని తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల ఆవిడ 2 కిడ్నీస్ కూడా పూర్తిగా చెడిపోయాయి. అయితే వాళ్ళు గత 3 నెలలుగా డయాలసిస్ మీద ఉన్నారు. ఆవిడకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించారు. ఆ పరిస్థితుల్లో ఆవిడ తండ్రి కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఫార్చునేట్ గా ఆయన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం, ఆయన టిష్యూస్ అన్ని కూడా మ్యాచ్ అవ్వడం, వాళ్ళిద్దరికీ కూడా మ్యాచింగ్ బాగా ఉండడం వల్ల ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామని వెంటనే వారు ఆలోచించి వాళ్ళకి చెప్తే వాళ్ళకి తగిన టెస్టులన్నీ చేయడం జరిగింది. అయితే తర్వాత ప్రభుత్వం వారి సహకారంతో, అంటే మన ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా అయితే ఏమిటి, హాస్పిటల్ నిధుల ద్వారా అయితే ఏమిటి, వెంటనే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయమని మన ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. దాంతో ఇక్కడ అన్ని ఆలోచించి ఈరోజు ట్రాన్స్ప్లాంటేషన్ కి నిర్ణయించడం జరిగింది. అయితే దానికి మనకి సహాయం సహకారం అందించడానికి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చారు. మనకి ఇక్కడ జెమ్స్ హాస్పిటల్ ఉంది. జెమ్స్ హాస్పిటల్లో అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండి వాళ్ళు అప్పుడే ఇదివరకు నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. అందువల్ల అక్కడ చాలా ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాయి. కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇంతవరకు అవ్వకపోవడం, ఈ ప్రాంతంలో అవ్వకపోవడం వల్ల వాళ్ళు దానికి మనకు సహాయం అందించడానికి వచ్చారు. ఈ హాస్పిటల్ కి గవర్నమెంట్ మెంటార్ కింద అపాయింట్ చేశారు కనుక నేను కూడా కిడ్నీ స్పెషలిస్ట్ అవ్వడం వల్ల ఇక్కడ వాళ్ళందరితో డిస్కస్ చేసి ఈ రోజు దాన్ని మనం చేయడం జరిగింది. డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, వారు వారి టీం అందరూ కూడా మనకు సహాయం చేయడం, మన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శరత్ జ్యోత్సన ఇక్కడే ఉండాలి ఆవిడ, వారు అందరం కలిసి ఇక్కడ రాకేష్ శరత్ జ్యోత్సన రాకేష్ ఇక్కడ మన లోకల్ టీము వాళ్ళందరూ కూడా బాగా చొరవ తీసుకుని పేషెంట్ స్టెబిలైజ్ చేసి తర్వాత వాళ్ళ ఫాదర్ కి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి తర్వాత ఈ రోజు మనం నిర్ణయించి ట్రాన్స్ప్లాంటేషన్ ఈ రోజు ఉదయం సుమారుగా 11 గంటల ప్రాంతంలో మొదలుపెట్టి ఇప్పుడే 3 గంటలకి జరిగింది. ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. డోనరు రెసిపియంట్ అంటే పేషెంట్ ఆవిడ తండ్రి ఇద్దరు కూడా చాలా బాగున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వెంటనే పేషెంట్ కిడ్నీ ఫంక్షన్ చేయడం మొదలైంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి మార్చడం జరిగింది. అంచేత ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ఇనిషియల్ గా చాలా బాగుంది.
అందుకనే మన ఎమ్మెల్యే శిరీష గారు కూడా వచ్చి ఈ టీం అందరినీ అభినందించారు. ఈ ప్రభుత్వ సహకారం ఇవాళ అన్ని రకాలుగా ఉండడం వల్ల ఈ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది అని వారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం ఈ పేషెంట్స్ తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం.